కేసరిని ఎప్పుడు గోధుమ రవ్వతోనే కాకుండా ఇలా అటుకులతో కూడా ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ. అటుకులు కూడా హెల్త్కి చాలా మంచిది. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇంట్లో ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా వేసి వేయించుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అదే బాండీలో 1 కప్పు అటుకులను వేసి వేయించుకోవాలి. కాస్త గోధుమ వర్ణంలోనికి మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 కప్పుకి 2 కప్పులు నీళ్లను పోసి మరిగించుకోవాలి. అటుకులు చల్లారిన తర్వాత కాస్త బరకగా మిక్సీ చేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత అటుకుల మిశ్రమాన్ని అందులో వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. దగ్గర పడిన తర్వాత 1/4 కప్పు పంచదారను వేసుకోవాలి. స్వీట్ ఇష్టపడే వాళ్ళు 1 కప్పు పంచదారను వేసుకోవచ్చు. పంచదార కరిగి కాస్త పలుచగా అవుతుంది. మూత పెట్టి ఉడికించుకుంటే కాస్త దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, నచ్చిన వాళ్ళు ఇంకాస్త నెయ్యిని వేసి ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన అటుకుల కేసరి రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రవ్వ కేసరి లాగే ఇది కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ. థ్యాంక్ యూ.